హాయ్ అండి. చాలామందికి పీతలు చేయడం తెలీదు కదా. ఇప్పుడు నేను పీతలు చేసి చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలో. ముందుగా ఇలాగా పీతల్ని మనం తీసుకోవాలి. తీసుకున్నాక పీతలని ముందు ఈ కాళ్ళని తీసేయాలి. ఈ కాళ్ళు ముందు ఫ్రంట్ నుండి 2 కాళ్ళని ముందు తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ పట్టుకొని ఈ మాదిరిగా ఈ డొప్పని తీసేయాలి. ఈ డొప్ప తీసేసిన తర్వాత దీనిపై మాంసం పైన చిన్న చిన్నవన్నీ ఉంటాయి. ఇవంతా వేస్ట్, ఇదంతా కూడా తీసేసుకోవాలి. ఈ మాదిరిగా చూసారా, నెమ్మదిగా ఈ పైన ఉన్నది ఈ చెత్త అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇది చూసారా, కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు వద్దనుకున్న వాళ్ళు ఈ కాళ్ళు తీసేసుకోవచ్చు. ఇలాగా ఈ మాదిరిగా కాళ్ళు తీసేసుకోవచ్చు. కాళ్ళు ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాదిరిగా ఈ లెగ్స్ని ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. వద్దనుకున్న వాళ్ళు చూసారా తీసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ ఎదరున్న ఈ కాళ్ళను కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇది పీత వెనక్కి తిప్పి ఈ మాదిరిగా పైన ఉన్నది కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టలోని ఏమైనా వేస్ట్ ఉంటే కూడా ఈ మాదిరిగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇది చూసారు, ఈ లెగ్స్ వద్దనుకుంటే తీసేయచ్చు, కావాలనుకున్న వాళ్ళు లెగ్స్ ఉంచుకోవచ్చు ఈ మాదిరిగా. ఇప్పుడు మరొక పీత చేసి చూపిస్తాను మీకు, చూడండి. ముందుగా ఈ పెద్ద కాళ్ళని తీసేయాలి. ఇప్పుడు ఈ డొప్పను మనం ఇక్కడ పట్టుకోవాలి. ఈ ఎదరు ఇలా పట్టుకొని ఈ మాదిరిగా తీసేయాలి ఈ పీత డొప్పల్ని. ఈ పైన కూడా సేమ్ మాదిరిగానే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి పీతని మొత్తం. అలాగే కాళ్ళు దగ్గరవి ఇలా మధ్యకి తుంచితే సరిపోతుంది. వద్దనుకున్న వాళ్ళు ఇందా చూపించాను కదా, ఆ మాదిరిగా లెగ్స్ తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకోవాలి పీతకి ఫ్రంట్నున్న లెగ్స్ దగ్గరవి. ఇప్పుడు చూసారా, ఇవి కూడా ఫ్రంట్నున్న ఈ 2 కాళ్ళను కూడా తీసేయాలి. అవి అసలు కూరలో ఉంచుకోకూడదు, బాగోదు. అలాగే పైన కూడా క్లీన్ చేసుకోవాలి మాంసం దగ్గర. ఇలాగా మొత్తం అన్నీ తీసేసుకొని ఈ మాదిరిగా పీతను రెడీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పీత క్లీనింగ్ ఇలా చేసుకోవాలి. ఇంతేనండి, పీతను చేసుకోవడం చాలా ఈజీ. ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా, ఈ విధంగా పీతలకి పైని కూడా అన్నీ కూడా నేను చేసి చూపించినట్టు పీతలు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ మాదిరిగా ట్రై చేయండి. పీతలు చేయడం చాలా ఈజీయే, కాకపోతే మార్కెట్లోని ఆడవాళ్ళకి మనం చేయటానికి పని అది కుదరదనేసి మనం మార్కెట్లో చేయించేసుకుంటాము. ఎప్పుడైనా చేయవలసి వచ్చి ఉంటే ఈ మాదిరిగా మీరు కూడా పీతలను చేయడం ట్రై చేయండి. చూసారా, ఈ మాదిరిగా పీతలను అయితే నేను రెడీ చేసేసాను. ఈ పైన ఉన్న కాళ్ళు అయితే అసలు ఉంచకూడదు. ఈ పైది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం పీతలు చేయడం రాని వాళ్ళు ఈ మాదిరిగా నేర్చుకోండి. చూసారా, పీతలు అయితే నేను అన్ని పీతల్ని చేసేసాను. ఇప్పుడు చూడండి, పీతలన్నీ రెడీ అయిపోయాయి. ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి. కొన్ని వాటికి పొట్టల్లో ఏమి ఉండవు. ఇలాగ ఆరెంజ్ కలర్లో ఉన్నవైతే గుడ్ అంటారు, ఇది ఉంచేసుకోవచ్చు. చూసారా, ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి.